సెల్యూట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ గారు టు ప్లీజ్. కాదు, మనకి సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానుల అరుపుల్లో కూడా వినిపించేది ఎప్పుడు అంటే బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్తోనూ అలాగే బాలకృష్ణ గారి పవర్ఫుల్ ఫైట్స్తోనూ. సో ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా 200% ఉంటుంది. నేను చెప్తున్నాను ఆడియన్స్కి, ప్రేక్షకులకి. కానీ ఇంటర్వెల్ చూసినాక స్క్రీన్లు చింపేస్తారు. ఇది నేను నమ్మకంతో చెప్తున్నా సార్. తర్వాత చెప్పండి వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే ఈ యాక్షన్ కానీ ఇంత హ్యూజ్గా రావడానికి కూడా బాబీ అన్న ఇచ్చే ఫ్రీడమ్. ఒక టెక్నీషియన్కి బాబీ అన్న ఎలా ఫ్రీడమ్ ఇస్తాడంటే, అన్న నాకు ఇదేదో చిన్న డౌట్గా ఉంది అంటే చాలు, స్టాప్. అందరు రైటర్స్ తోటి కానీ అందరితోటి కూడా కలిసి మళ్ళీ మాస్టర్ డౌట్ చెప్తున్నాడు, నాకు ఆన్సర్ చెప్పండి అని అందరు కూర్చొని మళ్ళీ నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు. సో ఏంటంటే ఆ ఫ్రీడము, నేను ఏదన్నా తప్పైన రైట్ అని చెప్పడానికి చాలా ఫ్రీడమ్. అంటే బ్రదర్ కన్నా ఇంకా చాలా దగ్గరగా చూసుకున్నారు ఈ 1 year ఈ సినిమా చేసిన దానిలో. థ్యాంక్ యూ బాబీ అన్న ఫర్. నేను ఇంత చేశాను, ఇంత హెవీగా ఇంత బాగా చేశానంటే అది ఫస్ట్ బాబీ అన్న. అండ్ విజయ్ కార్తిక్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా 1 year మేము ఎక్కువ మాట్లాడుకొని ఉన్నాం. ఒక పరిపూర్ణమైన టెక్నీషియన్గా ఈ సినిమా నన్ను తీర్చిదిద్దింది. సో థ్యాంక్ యూ టీమ్ కానీ, బాబీ అన్నకు కానీ, విజయ్ సార్ కానీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు గారి గురించి ఒకటి చెప్పాలి. ఈ ఎండలో 50-60 km/h గుర్రాన్ని గెల్లప్ తోలేవాడు ఆయన. ఒక్కసారి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నాకు గుండె డమ్ము. ఎందుకంటే ఇసుకలో 40-45 degrees Celsius హీట్ ఉంటుంది, ఎండ ఉంటుంది. అంత ఫాస్ట్గా తోలేవాళ్ళు. మాస్టర్ 1 more కావాలని అడిగేవారు. సో ఎక్కువ ఈ సినిమాలో ఏంటంటే నైట్స్ ఎక్కువ చేసాం. నైట్ చేస్తాం 3:30-4 o'clock హార్స్ తోలేవాళ్ళు. 30-40 times ఎన్ని షాట్లు ఓకే అన్న తర్వాత 30-40 times గుర్రం దిగి మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఎక్కేవాళ్ళు అనమాట. సో గుర్రంతో అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ ఈ సినిమాలో గుర్రంలో బాబు చేసిన హాస్యం చూస్తే మాకంటే బాబు ప్రతిసారి ఎక్కి దిగిన వరకు గుండె డగడగడగడగడని కొట్టుకుండేది అందరికీ. డిఓపి దగ్గర నుంచి బాబీ అన్నకి, నాకు, అందరికీ. సార్ మీతోటి ఈ 3 years కంటిన్యూగా సినిమా నేను పరిణితి చెందడానికి హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా వర్క్ చేయటం అనేది అంటే ఒక వర్క్ పైన ఈ టైం ఆ వర్క్ కోసం టెక్నీషియన్ మనసులో హ్యాపీనెస్. మాస్టర్ ఓకేనా, 1 more మళ్ళీ చేస్తాం వచ్చే వరకు మొండిగా ఉండేవాడు సార్. థ్యాంక్ యూ సార్. రాజస్థాన్లో అయితే యూ కిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు లాస్ట్కి చెప్పినా జై బాలయ్య గారని చెప్తాను నేను ఎప్పుడైనా. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు ముందైనా వెళ్ళి విను ఏమంటుంది, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండి. ఇక యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందుగా జై బాలయ్యతో మొదలు పెడతాను. ఈ సినిమాలో బాలయ్య బాబు గారి నటన విశ్వరూపం చూస్తారు. ఆయన ఫెరోషియస్ కాకుండా అన్ని గవర్నమెంట్స్ ఆఫ్ యాక్టింగ్ అనమాట, ఫుల్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, సో టచింగ్. సినిమా చేసిన నేనే ఇట్ వాజ్ సో ఎమోషనల్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్. ప్రౌడ్గా స్టేజ్ మీద ఉండి చెప్తున్నాను నేను. ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి, అంటే ఆయన నన్ను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. ఆయన ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అంతగా నన్ను ట్రస్ట్ చేయడం. సో హ్యాపీ. అండ్ ఈ సినిమాలో నాకు చాలా ఛాన్స్లు ఇచ్చారు, ఆపర్చునిటీస్. ఓ పక్కన ఫైర్ ఎపిసోడ్, ఇంకో పక్కన స్లో లెపర్డ్, ఇక్కడేమో శాండ్ స్ట్రామ్. అసలు చాలా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ సీన్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయ్ కార్తిక్ అన్న ఈ సినిమా ద్వారా పరిచయమైన ఫ్రెండ్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు. అమేజింగ్, వెరీ పాజిటివ్ సోల్. హీస్ బీన్ వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆల్సో అవినాష్ కొల్లా, ఆయన సెట్ వేసింది మన సినిమాలు చూస్తే సీజీ చేస్తారేమో అనుకుంటాం, కానీ సెట్ అది అమేజింగ్ వర్క్. అండ్ అలాగే మాస్టర్ యాక్షన్ కింగ్, అమేజింగ్ వర్క్.